అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. చెడ్డ మాటలే రావట రేవంత్ సార్కు. ఏ జన్మల పుణ్యంతో దొరికిందో మనకు. ముఖ్యమంత్రి అయితారట ఉత్తమ్ గారు. రాజగోపాలం వారు పెడుతుండ్రు ఎసరు. మంత్రులు లేకుంటేనే సీఎం మీటింగులు. లోపటేమన్నా అవుతున్నాయా కొట్లాటలు? పెద్దోళ్లకు నోటీసులు, పేదోళ్లకు బుల్డోజర్లు. చిత్రాలు చేస్తున్నారు హైడ్రా ఆఫీసర్లు. యమధర్మరాజు దిగిండ్రు కర్ణాటకల. సర్కారోళ్ళు మట్టి నింపిండ్రు గుంతలల్లా. రేవంత్ సారు ఎంత మంచోడు, ఎంత సక్కనోడు. సారు లెక్క మంచి మాటలు మాట్లాడు దునియాలో ఎవ్వలకు రాదు. సారు నోట్లకెళ్ళి బూతులు, తప్పుడు మాటలు అస్సలే రావు. అయాల రాముల వారు, కృష్ణ పరమాత్ముడు, ఇయాల రేవంతం వారు. వేరే మంచోళ్ళు ఎవ్వలేరుగా. నిజమే కదా. రాష్ట్రంలా దేశంలా మంచోళ్ళెవలని పోటీ పెడితే రేవంత్ సారే ఫస్ట్ వస్తాడు కావచ్చు. అందరూ సారును షెడ్డోడు అనుకుంటారు, కానీ సారు మంచితనం మీకు తెలుస్తలేదుల్లా. ఇన్నొద్దులు సారు గురించి సారు చెప్పుకునే అవసరం రాలే, కానీ అలా చెప్పుకోక తప్పుతలేదు. కవితమ్మకు బెయిల్ మీద సుప్రీంకోర్టు వాళ్ళను మొన్న ఇష్టం వచ్చినట్టు మాటలన్నాడని పేపర్లు టీవీలలో రాసిండ్రు కదా. వాళ్ళు రాసిండనే ముచ్చట కూడా సుప్రీంకోర్టు వాళ్ళు తిట్టేదాకా సారు కూడా తెలవలే. పాపం పని మీద పడి పేపర్లు టీవీలు కూడా చూడలే కావచ్చు సారు. నిన్న జడ్జి సార్లు ఈయర మయ్యర అరుచుకొని దుమ్ము దులిపి ఇడిచిపెట్టిండ్రు. దేశానికి పెద్ద కోటాయే. మళ్ళా సారు సూట్ కేసుల కేసు అదే కోర్టులుండే. ఆయంత తీసుకుపోయి లోపలేసారనుకున్నాడో ఏమో. పేపర్ వాళ్ళు టీవీలోళ్ళు ఏం రాసిండని అప్పుడు చూసినట్టున్నాడు. ఇక ఆలస్యమైనా గానీ సోషల్ మీడియాలో 4 ముచ్చట్లు రాసుకొచ్చిండు. శిషి, నేను మిమ్ములను మీ కోర్టును ఏమనలే. నేను అన్ని మాటలు మంచిగా పద్ధతిగా మాట్లాడిన. నడిమిట్ల ఈ టీవీలోళ్ళు పేపరోళ్ళు ఉల్టా రాసి నన్ను బద్నాం చేసిండ్రు. నాకు అసలు మిమ్మల్ని అనే ఉద్దేశమే లేదు. కోర్టులన్నా చట్టాలన్నా మస్తు గౌరవం నాకు. నా అంత గౌరవం ఏరేటోళ్ళు ఎవ్వలకు ఉండదని చెప్పుకొచ్చిండు. నిజమే కదా. అసలు సార్కు చెడ్డ మాటలే రావు. ఇంకొకలను పల్లెత్తు మాట కూడా అనడు. పేగులు మెడలేసుకుంటానని అనడు. కోదండం ఎక్కిస్తానని అస్సలే అనడు. లాగులు తొండలనే మాటలు సారు నోటికెళ్ళి రానే రావు. వాడు వీడు అనే మాటలైతే సారుకు తెల్వనే తెల్వది. రాళ్లతోటి కొట్టి సంపాలనే మాట కూడా సారు నోటికెళ్ళి రాలేదు. సారుకు నచ్చని వార్తలు రాసే ఇలేకర్లను ఉరికిచ్చి కొడతానని కూడా ఎన్నడూ అస్సలే అనలే. ప్రగతి భవన్ కు నక్సలైట్లు బాంబులు పెట్టాలని సుతా రేవంత్ సారు అసలు అనలే. ఇవే కాదు, కొలువుల కోసం కొట్లాడేటోళ్లను ముదురు బెండకాయలు అనలే. కోచింగ్ సెంటర్ వాళ్ళను మాఫియా అనలే. అసలు సారు ఏమనలే. కానీ అన్ని టీవీలోళ్ళు పేపరోళ్ళు పుట్టించి రాస్తున్నారు. సారును బద్నాం చేస్తున్నారు. సారు, మీరు అస్సలే బాధపడకుండ్రి. మీ మీద అడ్డం పొడుగు రాసేటోళ్లను ఏం చేయాలో అది చేద్దాం. కొండారెడ్డి పల్లికాడ ఆడిబిడ్డల మీదకి దోలినట్టు మనుషులను దోల్దాం. సంపుటానికి కార్లలో ఉరికించినట్టు ఉరికిద్దాం. తిరుపతన్నోళ్ళ ఇంటికాడ రిపోర్టర్ మీదికి మీ మనుషులు ఉరికిండ్రు చూడుండ్రి, అట్లా ఎగబెడదాం. మొన్న రేవంత్ సార్ చేతులకెళ్ళి గుమ్మడికాయ జారిపోయినప్పుడే నాకు డౌట్ కొట్టింది. ఏదో అపశకునం అవుతుంది, సారు గాసారం మంచిగా లేదు, కాకూడనిదేదో అయ్యేటట్టున్నదని అనిపించింది. కానీ ఇంత జల్దిన అవుతుందని మాత్రం అనుకోలేదుల్లా. పాపం సారు ఎట్లనో ఏమో పోండ్రి. చేతులకెళ్ళి జారిపోతే గుమ్మడికాయ పలుకుతుంది అనుకున్నా గానీ రేవంత్ సారు సీఎం కుర్సీ కూడా జారిపోతుందని అనుకోలేదుల్లా. తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ల మీదికి తుపాకీ పట్టుకొని పోయినాయనే నా విగ్రహానికి శంకుబండ వాతుడేందని తల్లికి కోపం వచ్చిందో దేవుడు శాపం పెట్టిండో గాని రేవంత్ సారు కుర్సీకే దెబ్బ పడుతున్నదట. ఇప్పుడో అప్పుడో సారు సీటు దిగకపోక తప్పదని అలా పాటోలే అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆ సారే చెప్పింది ముచ్చట. ఇంకొన్ని దినాలు పోతే ఉత్తమ్ సారే ముఖ్యమంత్రి అవుతాడట. ఇప్పటికే సీఎం కావాల్సినోడు, కానీ కుర్చీ జరంతలా జారిపోయింది. ఇప్పుడు పక్కా అవుతాడని అంటున్నాడు. ఏహే, అట్టిగా మాటలంటే అయిపోతుందా అని కోపంగా చూడకుండ్రి. సార్కు నాలుక మీద మచ్చలున్నాయట, ఏదంటే అది అవుతుంది అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉంది.
మీరు ఏదంటే 5 అప్పుడు మిస్ అయింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు, మీరు మంత్రి అయ్యారు. కానీ ఒక్క గుమ్మడికాయ ఇంత కథ చేస్తుంది అనుకోలే. రేవంతం సారు మీరు జరా జాగ్రత్తగా ఉండాలి. ఈడికే మీ మంత్రులు చాలా మంది ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసిండ్రని ఢిల్లీకి పోయి చక్రం తిప్పుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ దిక్కు ఖమ్మమోళ్ళు, ఇంకో దిక్కు నల్గొండోళ్ళు మీ కుర్చీకి గట్టిగానే సూటి పెట్టినట్టున్నారు. ఇప్పుడు రాజగోపాల్ సారేమో నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను అన్నది అయితదని అంటున్నాడు. ఎందుకైనా మంచిది మీరైతే మస్తు జాగ్రత్తతోనే ఉండుండ్రి. జర్రంతా జాడిల్చిందంటే ఆ ముక్క పెడతారు. అసలే మీకు నోట్ల నాలుగే ఉండదు, ఎట్లనో ఏమో పోన్రి. హైడ్రా అంటే హడల్, హైడ్రా అంటే దడేల్. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇదే ముచ్చట నడుస్తున్నది. ఎవరిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా హైడ్రా గూల కొడుతున్న ఇండ్ల గురించే మాట్లాడుకుంటుండ్రు. మరి నిజంగానే దానికి అంత పవర్ ఉన్నదా? గంత జోర్దార్గా జబర్దస్త్గా పనిచేస్తున్నదా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. ఉల్లిగడ్డ ఊరందరికి వద్దన్నా గానీ మనకు కాదు కదా అన్నట్టే ఉన్నది హైడ్రా కథ కూడా. మేం మస్తు పవర్ఫుల్, ఎవ్వలను ఇడిచేది లేదు, నోటీసులు ఇచ్చేది లేదు, చక్కగా బుల్డోజర్లు వేసుకొని పోతాం, ఇండ్లు కూలగొడతామని ముఖ్యమంత్రి సారు రంగనాథ్ సారు మస్తు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. విన్నారు కదా, మేం నోటీసులు ఇయ్యం గీటీసులు ఇయ్యం, చక్కగా బుల్డోజర్లే తోలిస్తామని రంగనాథ్ సార్ అంటున్నాడు. ఈ పేదోళ్ళ ఇండ్లన్నీ అట్లనే పోయి కూలగొట్టిండ్రు. కూకట్పల్లి కాడ, రామ్నగర్ కాడ, ఇంకా శానా జాగల పేదోళ్ళ ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండానే పోయి కూలగొట్టించిండ్రు. కానీ ముఖ్యమంత్రి రేవంతం సారోల అన్న దుర్గం చెరువులో ఇల్లు కట్టుకున్నాడని తెలవంగానే మొదలు పోయి నోటీసులు ఇచ్చొచ్చిండ్రు. సీఎం సారోల అన్న ఇల్లు ఉన్నదనే కావచ్చు, అక్కడున్న శానా ఇండ్లకు నోటీసులు ఇచ్చిండట. దానికి ఆయన జవాబు కూడా రాసిండు. తెలవకుండా కట్టుకున్నా, జరంత టైం ఇయ్యండి అని అడిగిండు. కానీ చూసిందానుల్లా పెద్దోళ్ళ ఇండ్లకేమో నోటీసులు పట్టుకొని ఆఫీసర్లు పోతే పేదోళ్ళ ఇండ్ల మీదికి బుల్డోజర్లు తోలుతున్నారు. ఇంకో దిక్కు రంగనాథ్ సారేమో మేం నోటీసులే ఇయ్యమన్నాడు. మరి రేవంతం సారోల అన్నకు నోటీసులు ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరిచ్చిండ్రు సార్ అని పబ్లిక్ అడుగుతున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి. హైడ్రా అయినా ఇంకోటైనా వాళ్ళ మనుషులకు ఒక రూలు, బయటి మనుషులకు ఒక రూల్ అనే ముచ్చట మళ్ళీ పని బయటపడ్డది. ఇక సర్కారోళ్ళు వాళ్ళ టీవీలోళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పినా రేవంతం సార్ను ఎంతగానో మునిగ చెట్టు ఎక్కించినా మేం మాత్రం నమ్మేది లేదని పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, చుట్టాలందరినీ పిలుస్తాం. ఇంటి దాకా పోయి పిలిచే టైం లేకుంటే ఫోన్లనన్నా చెప్తాం. అందరూ వచ్చేటట్టు లేకపోతే ఎవరన్నా ఒక్కరు ఖచ్చితంగా రావాలని 1కి 4 మాటలు చెప్తాం. ఈ ఇంట్లో ఫంక్షన్కే అట్లుంటే సర్కారు వాళ్ళు చేసే కార్యానికి ఎట్లుండాలి? కానీ మన కాడ కథ అంతా ఉల్టా పల్టా అవుతున్నట్టే కొడుతున్నది. ఇంటైనా తూర్పు ముఖం పెడితే ఇంటామో పడమల ముఖం పెట్టినట్టే ఉన్నదట సర్కారులా. ఒకలంటే ఒకలకు అస్సలే సోపతి కలుస్తలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలే వాళ్ళ పార్టీల ప్రజాస్వామ్యం మస్తుకుంటదాయే, ఎవరు ఏం చేసినా నడుస్తుంది. చెయ్యకున్నా ఏళ్ళ లెక్కనే ఎవరి కాలే ఉంటున్నారట. ముఖ్యమంత్రి ఉన్నాడనే లెక్క లేకుండానే కథంతా నడుస్తున్నదని అనుకుంటున్నారు. మొన్న సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి బొమ్మ పెట్టడానికి శంకుబండ వాతిండ్రు. అయ్యాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తప్ప ఏ మంత్రి కూడా రాలే. మన తల్లి విగ్రహం పెడుతుండ్రు, కనీసం బిడ్డల సోటి మంత్రులు కూడా రాలే. సీఎం సారు పిలవలేదని రాలేదో, లేకపోతే తెలంగాణ తల్లితోని మాకేందని రాలేదోనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ కు ఇన్ఛార్జి మంత్రి లెక్కున్న పొన్నం సారు కూడా రాకపోయే వరకు అందరూ పరేషాన్ అయిండ్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తెల్లారే గణపయ్య పండుగ మీద సీఎం సారు మీటింగ్ పెట్టిండు. ఈ మీటింగ్ కు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టిండ్రు. నిన్నగాక మొన్న 3 రంగుల కండువా గప్పుకున్నోళ్ళు కూడా అటు మోకానే రాలే. సీఎం సారే రావద్దన్నాడు కావచ్చునని సెక్రటేరియట్ లో ఉన్న ఆఫీసర్లు మాట్లాడుకుంటున్నారు. కానీ సర్కారు మీటింగ్ అంటే ఎవరెవలను పిలవాలి, ఎట్లా పిలవాలనే లెక్క ఉంటది. కానీ ఇప్పుడు అన్ని పక్కకు నూకేసి నచ్చినోళ్ళనే పిలుచుకుంటున్నారని ఇంకొందరు అంటున్నారు. ఇంకో దిక్కేమో సీఎం సారు చేష్టలు చూసి రాబుద్ది కాకనే మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్ కు డుమ్మాలు కొడుతున్నారని ఇంకొందరు అంటున్నారు. పాపం మంత్రులందరూ రేవంతం సారు కంటే రాజకీయాల సీనియర్లేనాయే. సారేమో కుర్చీ పెద్దదేసుకుంటాడు, లేకపోతే కుర్చీ మీదికి లావట్టి కూర్చుంటాడు. ఆయన ముంగట కిందికి కూర్చొనడు నచ్చకనే పోలేదని మంత్రుల దగ్గర ఉండేటోళ్ళు అంటున్నారు. ఏందో పోన్రి, అంతా గమ్మత్ అవుతున్నది.
అయిపోయింది, నిజంగానే మొత్తం అయిపోయింది. కానీ అక్కడక్కడ కొందరికి కాలేదు, కొందరికంటే కొందరికే కాలేదు. మిగిలిన వాళ్ళందరికీ అయింది. అయిందనేటోళ్ళకు అయింది, కాలేదనేటోళ్ళకు కాలేదు. అగో ఏంది పిల్ల ఏందన్నా మాట్లాడుతున్నదని చూడకుండ్రి. లోన్ల మాఫీ కదా ఈ తీరులోనే ఉన్నది. మరి వ్యవసాయం చేసేటోళ్ళ లోన్ల మాఫీ వేసినామని 15 ఆగస్టు నాడు రేవంత్ సార్ చెప్పిండు కదా. అకౌంట్లో పైసలు లేకున్నా అందరికీ లోన్లు మాఫీ చేసినామని పేపర్లు టీవీలా యాడ్లు ఇచ్చుకున్నారు, వార్తలు వేయించుకున్నారు. కానీ అసలు కథ ఎట్లున్నదో చూడుండ్రి. అదన్నట్టు ముచ్చట. నా సొంత గ్రామంలో రుణమాఫీ మాకు కాలేదని దరఖాస్తులు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం 54 మందే. మరో 50 మంది రావచ్చని చెప్పని అధికారులు చెప్పారు. సీఎం సారేమో అందరికీ లోన్లు మాఫీ చేసినామంటాడు. అలా సర్కార్ల పెద్ద కొలులున్న ఆది శ్రీనివాస్ సారేమో మా ఊళ్ళోనే అందరికీ లోన్లు మాఫీ కాలేదంటున్నాడు. సార్ చెప్తున్న లెక్క ప్రకారమే 100 కంటే ఎక్కువ మందికి లోన్లు మాఫీ కాలే. అసలు లెక్క చూస్తే ఇంకెందరుంటారో. ప్రభుత్వ విప్ సారు ఊర్లే లోన్లు మాఫీ కాలే, ముఖ్యమంత్రి సారు ఊర్లే లోన్లు మాఫీ కాలే, అటు వ్యవసాయ మంత్రి ఊర్లో కూడా లోన్లు మాఫీ కాలే. ఇదే ముచ్చట అడిగితే మొన్న తుమ్మల సారు ఏం చేసిండో చూడుండ్రి. లోన్ల మాఫీ అడిగితే రైతుల మీదకే చేయలేపిండ్రు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. రైతులంటే ఎంత ప్రేమనో సార్కు. కానీ ఓ దిక్కేమో 15 ఆగస్టుకే అందరికీ లోన్లు మాఫీ అయినాయని అంటున్నారు, ఇంకో దిక్కేమో మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి చెప్తున్నారు. ఏ మాట నమ్మాలే, ఎవల మాట వినాలే, ఏం సమజైతలేదని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతున్నారు. ఈ ముచ్చట సర్కారు వాళ్ళకు చూపిద్దామని పోయినోళ్లను కాంగ్రెస్ వాళ్ళు కొట్టబట్టిరి, సంపుటానికి చూడబట్టిరి. మరి ఎట్లా సారు? హవ్వ పెట్టదాయే, అడుక్క తిననీయదాయే. అడుక్క తినుడు కాదు, తెలంగాణలో ఆకలైతున్నదని చెప్పుడు కూడా పాపమే అవుతున్నది. పానాలు పోయే కథ అవుతున్నది. మాయాలోకంలో ఉండాల్సిన యమధర్మరాజు భూమి మీదకి వచ్చిండు. ఆయన ఎమ్మడి చిత్రగుప్తుడు కూడా వచ్చిండు. వీళ్ళిద్దరు వచ్చినాక కింకర్లు కూడా రావాలి కదా, వాళ్ళు కూడా వచ్చిండ్రు. సోపతికి కొన్ని దయ్యాలను కూడా పట్టుకొచ్చిండ్రు. బాబ్రే, యమధర్మరాజు ఏంది దయ్యాలేందని చూస్తున్నారు కదా. ఈ వార్త చూడండి. యమధర్మరాజు వచ్చింది మనకాడ కాదుల్లో, మన లెక్కనే కాంగ్రెస్ వాళ్ళు వాలిస్తున్న కర్ణాటకకు. అక్కడికి ఎందుకు వచ్చిండ్రని మళ్ళీ పరేషాన్ కాకుండ్రి. ఇగో ఈ పని మీద వచ్చిండ్రు. యమధర్మరాజు ఓ దిక్కు, చిత్రగుప్తుడు ఇంకో దిక్కు టేపు పట్టి రోడ్ల మీదున్న లొందలను కలుసుకుపోయిండ్రు. అట్లనే దయ్యాలను కూడా ఆ గుంతల మీదకెళ్ళి దుంకిపిచ్చిండ్రు. అంటే యాక్సిడెంట్లు ఎట్లయితాయి, స్పీడ్ మీద పోయే బండి ఆ లుందల పడితే ఎట్లా ఎగిరిపోతుందనే లెక్కలు రాసుకున్నారన్నట్టు. బండ్లు ఎగిరి పడితే పానాలు పోవుడు పక్కా. అప్పుడు యమధర్మరాజుల వారికే కదా పని, అందుకే లెక్కలు రాసుకోవడానికి వచ్చిండ్రు కావచ్చు. కానీ వీళ్ళు నిజం యమధర్మరాజు, నిజం చిత్రగుప్తుడు కాదుల్లో. కర్ణాటకల రోడ్లు ఎంత చక్కదనంగా ఉన్నాయో సర్కారు వాళ్ళకు చూపించడానికి ఇట్లా ఏషం కట్టిండ్రు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. పాపం ఇది చూసినాక సర్కారు వాళ్ళకు జరంత సోయొచ్చినట్టున్నది. ఎంబడే పోయి ఆ లొందలల్లా మట్టి పోసి పోట్వలు తీసి ఈ వీడియో తీసిన వాళ్ళకు పంపించిండ్రు. అంటే రోడ్లు మంచిగా కావాలంటే ఇట్లా యమధర్మరాజు దిగి రావాలన్నట్టు. ఈ యమధర్మరాజును మన తెలంగాణ కూడా పిలవాలి. చాలా ఊర్లల్లా రోడ్లు చక్కగా లేక పబ్లిక్ చిన్నగా తిప్పలు పడతలేరు. చెన్నూరు కాడనైతే సాగు చేసుడు కూడా తిప్పలే అవుతున్నది. పొలగాళ్లను బడికి దోల్దామంటే బురదల ఆటోలు దిగబడుతున్నాయి. మరి ఆ యమధర్మరాజు వచ్చి కొలతలేసుకొని పోతున్న రేవంత్ సారు సర్కారోళ్లకు మా ఎమ్మెల్యే సార్కు ఈ రోడ్లు కానొస్తే కావచ్చునని చెన్నూరోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవి ముచ్చట్లు. ఇంక ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా ఉంటాయిగా.